అసుర పార్ట్ 27. నాకు పెళ్ళి వద్దురో అని హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే రాకాసిలా నాకు తగిలావు. నన్ను మొత్తం కొలాప్స్ చేశావు. ఫ్యూచర్లో వదిలేస్తానేమో అని చేతిలో బేబీని పెట్టేస్తున్నావు. నిన్ను ఎలానే వదిలించుకునేది అసలు అని ఏడుపు ముఖం పెట్టినంత పని చేశాడు. కాళీబాబు బాధను అర్థం చేసుకుని అఖిల ప్రేమగా దగ్గరకు తీసుకుని పెదవులు జత చేసి ప్రేమగా ఆహ్వానించింది. అఖిల అంగీకరించినందుకు మహా ఆనందంతో బాబు విరహాన్ని సరసాల రూపంలో చిలిపిగా చేస్తూ అఖిలను మాయ చేస్తూ ఏదో లోకంలోకి తీసుకువెళ్ళి తన హై పవర్ చూపించబోతుంటే అఖిల బేబీ అనే పదాన్ని వాడుతూ ఫీజులు పీకేస్తూ ప్రేమ అనే ఫార్ములా బాబుపై ప్రయోగించి ప్రేమను పంచుతూ కాళీలో ప్రేమను బయటికి తీస్తూ శృంగార సుఖయాత్రను ముగించారు. ఇద్దరి మధ్యలో బేబీ అనే ప్రేమతో పాటు వారి ప్రేమను కూడా పంచుకుంటూ హాయిగా నిద్రపోయారు. మరుసటి రోజు కాళీ ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు మంచి సూటు రెడీ చేసి పెట్టింది. కాళీ అవి చూస్తూ ఇవి వేసుకొని రావాలా నేను అన్నాడు. అఖిల మీరేమి ఇప్పుడు రౌడీ కాదు, చైర్మన్ అంటే ఒక హోదా ఉంటుంది. కాళీ అక్కడ ఇలా మాట్లాడు అలా మాట్లాడు అంటే తోలు తీస్తా, నా ఇష్టంగానే ఉంటా అన్నాడు. అఖిల చిత్తం మహాప్రభు అని మనసులో పగలంతా కోతలు కోయటం, రాత్రి అయితే ఏడుపు మొదలు పెట్టటం. మళ్ళీ రాత్రికి దొరుకుతావు కదా అప్పుడు చెప్తా అని మనసులో అనుకొని మీరు ఎలా మాట్లాడినా ఓకే, కాస్త డిగ్నిటీగా ఉంటే చాలు అని అఖిల కూడా ఫ్రెష్ అవటానికి వెళ్ళింది. అఖిల బయటికి వస్తూ కాళీని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది. అంత అందంగా ఉన్నాడేంటి నా మొగుడు సూటు బూటులో అనుకుంది. అసలే యమా హార్ట్, యమా పర్సనాలిటీ. కాళీ స్టైల్ గా తయారైతే పాప అలా ఆదమరిచి చూస్తూ ఉంది. అఖిల నోరు తెరిచి అలానే చూస్తుంటే కాళీ వచ్చి పెదవులపై ఒక ఫేక్ ఇచ్చి చూసిన వరకు చాలు, త్వరగా పద అన్నాడు. అప్పుడు గాని పాప మైకం వీడలేదు. ఇద్దరు తోకాను శిల్పాను కూడా తీసుకుని చక్కగా ఆఫీస్కు వెళ్ళారు. రాఘవ గ్రాండ్ వెల్కమ్ తో ఇద్దరిని రిసీవ్ చేసుకోవటానికి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. కాళీబాబు టిప్ టాప్గా వస్తుంటే రాఘవాలో తండ్రి మనసు ఉప్పొంగింది. నా కొడుకు ఎంత అందంగా ఎంత టిప్ టాప్గా ఉన్నాడు అని మరొకసారి అతని మీసం మీద చెయ్యి వేసి తిప్పుకున్నాడు. అఖిల రాఘవ దగ్గరికి వచ్చి ఓ మామ, నీకు గాని ఉన్నాడు కొడుకు. కొడుకుని చూసినప్పుడల్లా నీ చెయ్యి మూతి మీదికి పోతుంది, జాగ్రత్త, నీ మనవడు వస్తే పీకి చేతిలో పెడతాడు, అసలే వాడు నా కొడుకు అన్నది. రాఘవ మురిసిపోతూ నీ కొడుకు నా మీసాలు తిప్పుతాడో తీస్తాడో చూద్దాం అన్నాడు. అలా రాఘవ నవ్వుతూ అఖిలను అందరినీ తీసుకొని మీటింగ్ హాల్కి వెళ్ళాడు. మీటింగ్ అరేంజ్ చేసి 40 మంది సభ్యులలో అందరూ హాల్లో ఉన్నారు. ఎవరెవరు ఏ విభాగాలు పనిచేస్తారో కాళీ అందరి పేర్లు కనుక్కున్నాడు. కాళీకి పిఏగా తోక, అఖిలకు పిఏగా శిల్పాని రాఘవ అనౌన్స్ చేశాడు. కాళీ చైర్మన్ సీట్లో కూర్చుంటే మిగిలిన వారికి చుచ్చుగా ఉన్నది. 40 మందిలో ఒకడు పక్కన బెనర్జీతో కాళీ చైర్మన్ గా ఉంటే మన ఆటలు సాగుతాయా అన్నాడు. బెనర్జీ రాఘవ సార్ని బురుడి కొట్టిస్తున్నాము, ఆయన లాయర్ అనుభవం ఉన్నవాడు, అయినా మనం చేసే పనులు మన చేతికి మట్టి అంటకుండా చేసుకుంటూ పోతే ఎవడికి పట్టుబడం అని పొగరుగా అన్నాడు. పక్కన ఉన్నవాడు ఏమో ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండటమే మంచిదేమో అని చెప్పాడు. బెనర్జీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా, ఎవడి పని వాడిదే అంటూ పొగరుగా కాళీని చూస్తున్నాడు. బెనర్జీ అంజలి గ్రూప్స్ కి టెక్స్టైల్ బిజినెస్ కి ఎండి, రా మెటీరియల్ దగ్గర నుంచి షాపింగ్ మాల్స్ వరకు లావాదేవీలు కంపెనీకి చూస్తూ అందులో వచ్చే ఇన్కమ్ నుంచి బెనర్జీ అంజలి గ్రూప్స్ నుంచి అనాథ పిల్లల ఆశ్రమానికి
ఫండ్స్ మంజూరు చేయాలి. ఒక 500 మంది అనాథ పిల్లలు, పసి వయసు నుంచి 18 సంవత్సరాల వయసు ఉండే ఆశ్రమం. అలా 40 మందిలో ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క సేవా సంస్థకు ఫండ్స్ రిలీజ్ చేస్తూ లావాదేవీలు అన్ని చూసేవారు. వచ్చే ఇన్కమ్, ఇచ్చే ఫండ్స్, శరణాలయాల్లో ఎంత ఖర్చు, అన్ని లాభ నష్టాలు ఆ ఎండి దగ్గర ఉంటాయి. ఆ 40 మంది లావాదేవీలు అన్ని చైర్మన్గా ఎవరు ఉంటే వారు చూసుకోవాలి. అలా అంజలి గ్రూప్స్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, హాస్పిటల్స్, మెడికల్ స్టోర్స్, వీటికి బాగా చదువుకున్న వారిని పెట్టి ఈ మెయింటెనెన్స్ మొత్తం రాఘవ చూస్తున్నాడు కనుక ఇందులో పెద్దగా ఏమీ జరగదు. టెక్స్టైల్స్, మాల్స్, క్లాత్ స్టోర్స్ ఇవి బెనర్జీ చూసుకునేటివి. హోటల్స్, రెస్టారెంట్స్, ట్రావెలింగ్, మిల్క్, డైరీ ఫార్మ్స్, ఎస్టేట్ మేనేజ్మెంట్, ఫార్మింగ్ కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మేకింగ్ కంపెనీస్, ఒక 15 రకాల ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలు, దానికి ఒక 15 మంది, ఇంకొక ఎక్స్పోర్ట్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ గోడౌన్స్ 10, సిమెంట్, ఐరన్, మిర్చి, ఆయిల్ రకరకాలుగా ఇలా ఒక 10 మంది, మొత్తం 40 మంది. ప్రతి బిజినెస్కి లెక్కలు చూపాలి. వారు మళ్ళీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేది వివరాలు. అలా 40 మందికి 40 రకాల వ్యాపారాలు. ఈ వ్యాపారాలలో చదువును బట్టి, అనుభవాలను బట్టి, మెలకువలను బట్టి ఒకప్పుడు రాఘవ అపాయింట్ చేశాడు. అలా బెనర్జీకి టెక్స్టైల్స్ అప్పజెప్పి మాల్స్, క్లాస్ స్టోర్స్ కూడా అజమాయిషీ ఇచ్చారు. అందులో బెనర్జీ బాగా చదువుకున్న అబ్బాయిలను కౌంటర్ దగ్గర పెట్టడము, అతనికి అనాథ పిల్లలుగా ఉన్న ఆశ్రమం కూడా అప్పజెప్పారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్ స్టోర్స్తో మాల్స్లో పనిచేసుకునే అవకాశం కూడా ఇచ్చేశాడు. బెనర్జీ అంటే అక్కడ అనాథ పిల్లలకు, 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు ఒక దేవుడులా కనిపిస్తాడు. వెంకటేశ్వర స్వామి నామము పెట్టుకొని తెల్ల కద్దరు బట్టలు వేసుకొని చూడగానే ఆకట్టుకునే రూపం, దర్జా, దర్పం. అనాథల పాలిట దేవుడు బెనర్జీ అనేలా ఉంటాడు. కాళీ అన్ని విభాగాలు పరీక్షించి అఖిల చెప్పిన అమ్మాయిల మిస్సింగ్ అంటే అది కేవలం బెనర్జీ విభాగంలోనే జరగాలి. కానీ కాళీకి అతనిని చూస్తే అతని మనసు నుంచి కానీ అతని చూపు నుంచి కానీ నెగటివ్ షేడ్స్ కనిపించటం లేదు. కాళీ తోకాతో బెనర్జీ మీద నిఘా పెట్టుంచు అన్నాడు. కాళీ మాట అంటే తోకాకి వేదవాక్కు కనుక బెనర్జీ మీద నిఘా పెట్టేశాడు. అక్కడ అంతా అయిపోయాక ఎటువారు అటు వెళ్ళాక కాళీ అఖిలను తీసుకుని క్యాబిన్కి వచ్చాడు. తోక శిల్పాను తీసుకుని వేరే క్యాబిన్కి వెళ్ళాడు. కాళీ క్యాబిన్ చూస్తూ డోర్ తీస్తే లోపల రెస్ట్ రూమ్. అఖిలను తీసుకుని బెడ్ మీద కూర్చోబెట్టి ఇదేదో బాగుందే, పగలు ఇక్కడ, నైటు అక్కడ అన్నాడు. అఖిల చి, ఇక్కడ ఎవరైనా అలా ఉంటారా అన్నది. కాళీ పెళ్ళంతో ఎక్కడైనా ఎలా అయినా ఉండొచ్చు అన్నాడు. అఖిల 2 చేతులతో దండం పెడుతూ బాబు, ఇది వ్యాపారం చేసుకునే ప్లేస్ కనుక దేవాలయంతో సమానం, కాస్త మీ కోరికలను అడ్డుకట్ట వేయండి అన్నది. కాళీ అయితే కుదరదు, నీ దగ్గర దొరికేదే అంతంత మాత్రం, పగలు కోతలు అంటే నేను అసలే వినను అంటుంటే అఖిల కోపంగా చూస్తూ పగలు బయటికి వెళ్ళి పాపలతో ఎంజాయ్ చేసిరండి అన్నది. కాళీ మనసులో ఇప్పుడు ఆ ఏడుపు చేతనైతే నిన్నింతగనం గోగటం నాకు అవసరమా అనుకొని, అవునా సరే పగలు బయటికి వెళ్తా, కానీ ఒక్కడనే కాదు నిన్ను కూడా తీసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం వద్దాంలే, మనదే కదా ఆఫీసు అన్నాడు. అఖిల ఏడ్చినట్టు ఉంది. ఇంటికి తీసుకువెళ్తే రెస్ట్ కూడానా అన్నది. కాళీ నువ్వు వెంటనే నిద్రపోయేలా చేస్తాను నేను అన్నాడు. అఖిల మనసులో చేస్తావురా, నువ్వు చేసే పనికి అలసి సొలసి పడుకోక ఏం చేస్తాను అని, సరే అండి, వచ్చిన కాసేపు శ్రద్ధగా పనిచేస్తే కావలసినంత రెస్ట్ ఉంటుంది అన్నది. కాళీ నేను ఏ పని చేసినా గంటలు గంటలు చెయ్యను, ఆ పని ఒకటే అన్నాడు. అఖిల తెలుసులేండి, వెళ్దామా ఇంటికి అన్నది. కాళీ పద, ఇక్కడిక మనకెందుకు, మీ మామ చూసుకుంటాడు అని బయటికి వస్తుంటే అఖిల మనసులో నా మామ అంట, వీడికి అయ్య కాదేమో, ఏమోలే వీరిద్దరు అబ్బా కొడుకులు అని ఎవరికి తెలియకుండా ఉంటేనే మంచిది అనుకుని కాళీ వెంట అఖిల బయలుదేరింది. తోకాకి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేయాలో చెప్పి అఖిలను తీసుకుని సామ్రాజ్యానికి వచ్చాడు. అఖిలకి ఈరోజు ఎంత సంతోషంగానో ఉంది అంటే చెప్పతరం కాదు.
కాళీని చూసిన కమిటీ సభ్యులకి మొహంలో తేడా కనిపెట్టేసింది. ఇంతకుముందు అఖిల ఏదైనా మీటింగ్ అటెండ్ అయితే అందరినీ అబ్జర్వ్ చేయాలంటే కూడా ఏదోలా ఉండేది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తుంటే అఖిలకు కోపం తారా స్థాయికి పోయేది. కానీ ఆమె చైర్మన్ గా నిర్వహించవలసిన పనులు అంతవరకే మాట్లాడి వెళ్ళిపోయేది. ఈ రోజు కాళీని చూస్తుంటే, ఒక్కొక్కళ్ళ ఫేసులు చూస్తుంటే అఖిలకు లోపల ఎంత ఆనందంగా ఉందో. కాళీ భార్య అంటే కనీసం తన కేసి కూడా చూడటం లేదు. అఖిల మనసులో అప్పుడు నాకే మొగుడిని తెచ్చుకున్నాను అనుకున్నా, మీ అందరికీ మొగుడిని కూడా తెచ్చేశాను అని మనసులో తెగ ఆనందపడిపోయింది. అఖిల తన ప్రశాంతతను, ఉదయం నుంచి మొగుడు అందంగా కనిపిస్తుంటే అఖిల ఆనందాన్ని ప్రేమ రూపంలో కాళీకి వడ్డించేయాలి అని ఆరాటపడుతుంది. కాళీ కూడా అఖిలను ఇంటికి తీసుకొచ్చిందే పాప ప్రేమను ఆస్వాదించటానికి. ఎందుకు వదిలేస్తాడు? అసలే అఖిల చెప్పినట్టు చేస్తున్నాడు కదా, డిమాండింగ్ గా అయినా తీసుకోవాలి అనుకున్నాడు. కానీ రూంలోకి వెళ్ళగానే అఖిల ఆనందంగా కాళీని హగ్ చేసుకుని వెంటనే పెదవులు అందుకుంది. ముద్దులో ఉన్న తీయదనానికి రకరకాల స్వీట్ ఐటమ్స్ కలిపి కాళీకి అందిస్తుంటే పాప పెదవులను గండు తుమ్మెదలా జుర్రేశాడు. కాళీకి ఏంటో ఈరోజు నా పెళ్ళానికి నా మీద అంత మనసైంది అనుకుంటూ అఖిల నడుము మడతలు సరిచేస్తున్నాడు. అఖిల అసలే కాళీపై ఎక్కువ మక్కువతో ఉన్నది కదా. కాళీ చెయ్యి అక్కడ పడగానే ఇంకా మత్తెక్కి ముద్దుకు స్వీట్తో పాటు కలాకాన్ కూడా కలిపేసింది. అది ఇద్దరు ఎంత ఆస్వాదించినా రుచి తరిగిపోక అంతకంతకు స్వీట్నెస్ ఇస్తుంటే ఎవరికి వేరుపడబుద్ధి కావటం లేదు. తరిగిపోని అమృతాలను అఖిల చూపిస్తుంటే మొహంలో ఉన్న కాళీ ఎంత ఆస్వాదించినా సరిపోవటం లేదు. అఖిలను బెడ్డుపై చేర్చాడు. అణువణువు ముద్దులతో ముంచేస్తున్నాడు. కాళీ పెదవుల తాకిడికి అఖిలలో మొగుడుపై ఉన్న ప్రేమ మోహంగా మారి కైపుగా కాళీ కళ్ళల్లోకి చూస్తూ కాళీని బెడ్డుపైకి నెట్టి అఖిల ఇష్టంగా ముద్దులు పెడుతుంటే కాళీబాబు భారీ కాయానికి ఎన్ని ముద్దులు పెట్టినా సరిపోవాయే. అఖిల పెదవులు అలసిపోతాయి అని ఆమెను బెడ్డుపైకి చేర్చి పాలకోవా లాంటి ఆమె తనువుని ఆస్వాదించటానికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కటి తీసేసి ఆమె తనువులో ఉన్న అణువణువు అమృతాన్ని ఆస్వాదిస్తుంటే అఖిల కాళీకి అన్ని తనకిష్టంగా వడ్డిస్తుంది. కాళీ అఖిల వడ్డించిన ప్రేమను ఇష్టంగా ఆస్వాదిస్తూ తనలో దాగి ఉన్న ప్రేమ తనకే తెలియకుండా అఖిలకు చూపిస్తున్నాడు. అలా వారి దాంపత్య జీవితం 3 పువ్వులు 6 కాయలుగా, తీయగా, రసరమ్యంగా, రాగయుక్తంగా, హరివిల్లు ఉయ్యలల ఇంకొక నెల సాగింది. ఒకరోజు కాళీ ఆ బెనర్జీ విషయం ఎంతవరకు వచ్చిందిరా అని తోకని అడిగాడు. తోక బెనర్జీని ఎంత అబ్జర్వ్ చేసినా ఆశ్రమంలో ఉన్నవారు దేవుడే అంటున్నారు, బయట ఉన్నవారు దేవుడే అంటున్నారు. అతని నుంచి నెగటివ్ షేడ్స్ ఒక్కటి కూడా కనపడతలేదన్నా అన్నాడు. కాళీ బెనర్జీ ఫోన్ కాల్స్ అన్నాడు. తోక బెనర్జీ ఫోన్ నుంచి ఎవ్వరికి తప్పుడు సమాచారాలు వెళ్ళటం లేదన్నా, అంతా వ్యాపార నిమిత్తమే నడుస్తుంది. బెనర్జీని ఎక్కడ తప్పు పట్టేలా ఒక్క క్లూ దొరకటం లేదు అన్నాడు. కాళీ తోకతో బెనర్జీ విషయము చాలాసేపు మాట్లాడాడు. కాళీ ఇలా కాదురా, వేరే రూటు అంటూ తోకాని తీసుకుని ఎక్స్పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ గోడౌన్స్ కు బయలుదేరారు. అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రోజు వెళదాము అన్నట్టుగా. తోక అదేంటన్నా, పైనుంచి నరుక్కుంటూ వస్తే బాగుంటుందేమో, కింది నుంచి అంటే అన్నాడు. కాళీ నవ్వుతూ పైన దొంగలు చాలా తెలివిగా ఉంటారురా, ముందు కింద నిప్పు పెడతా ఉంటే పైన వారికి అలజడులు లేచి ఎక్కడో ఒక చోట దొరికిపోతారు అంటూ ఐరన్ గోడౌన్కి వెళ్లారు. అక్కడ ఉన్న వారికి కాళీ వస్తున్నాడని తెలియదు. కాళీ ఐరన్ గోడౌన్కి ఎందుకు వెళ్ళాడు తనకు మాత్రమే తెలుసు. అక్కడ ఏమీ అవకతవకలు ఉండవు, ఎందుకంటే ఐరన్లో కల్తీలు ఏమీ ఉండవు. ఏదైనా దొంగ లెక్కలు ఉంటాయేమో, అవి పట్టుకోవటం ఏమంత పెద్ద కష్టం కాదు. కానీ అక్కడికే వెళ్ళటానికి కాళీకి ఉన్న కారణం కాళీకి ఉంది. స్టైల్ గా ఐరన్ గోడౌన్ లో ఎంటర్ అయ్యాడు. అక్కడున్న వారికి కాళీ ఎవరో తెలుసు, కానీ అక్కడ పనిచేసే వారికి ఇప్పుడు పెద్ద సారు కాళీ అని తెలియక
దానికి సంబంధించిన ట్రస్ట్ సభ్యుడు అక్కడ లేడు. కాళీ అక్కడికి వెళ్ళగానే తోక ఒక కుర్చీ వేశాడు, పైన గొడుగు పట్టాడు. నువ్వేమంతా తెల్లగా లేవు కదరా కాళీ బాబు, నీకెందుకు గొడుగు అని బుజ్జక్క వచ్చింది. కాళీ బుజ్జక్కతో, స్టైల్ మా స్టైల్, అయినా నేను నలుపు అంటున్నావు, నా నలుపు నీ నెత్తిపైన, నీ తెలుపు నా కాలు కింద తెలుసా అని బూటు కాలు కసిగా నలిపాడు. బుజ్జక్క బూటుకేసి చూస్తూ, నా తెలుపు నీ కాలు కింద అయితే మరి ఆ నలపటం ఎందుకురా, నా మీద అంత కస నీకు అన్నది. కాళీ, కస కొంచెం కాదు, అసలు నాకు బద్ధ శత్రువు అంటేనే నువ్వు అన్నాడు. బుజ్జక్క, ఓ మై గాడ్, నేనేం చేశానురా కాళీ అన్నది. నా సామ్రాజ్యంలో నేను హాయిగా ఉంటే నాలో ఒక ప్రేమ గింజని ఎందుకు నాటించావు? అది నన్ను ఒళ్ళంతా పాకి పీల్చి పిప్పి చేస్తుంది. నా జీవితంలో అదే వద్దు ఉండవద్దు అని అంటే తీసుకొచ్చి దాన్నే పెట్టారు. ఇక నిన్ను ఎలా క్షమిస్తాను? నీపై కసిని ఇక్కడ ఎవరి మీద ఒకరి మీద చూపిస్తా. నీకసలే హింస అంటే పడదు. బావ కోడి కోస్తాను అంటేనే చికెన్ తినను దానివి కదా, నువ్వు పక్కకు తప్పుకో. నా కసాయితనాన్ని చూసి దడుచుకొని చస్తే మా బావకి మనీ వేస్ట్ దుబై అన్నాడు. బుజ్జక్క గొనుక్కుంటూ, వీడికి గొడుగు అవసరం లేదు అని అన్నందుకు నన్ను బెడ్ ఎక్కించేలా ఉన్నాడు అని పాపం వెళ్ళిపోయింది. కాళీ కాలు మీద కాలు వేసుకుని సిగర్ని నోట్లో పెట్టుకున్నాడు. తోక వెంటనే దానికి లైటర్ పెట్టాడు. బాబు స్టైల్గా కాలు ఊపుకుంటూ గట్టిగా దమ్ము తీసి ఆకాశం కేసి చూస్తూ రింగులు రింగులు ఊదుతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.